నెల్లూరు జిల్లా రావూరులో గుట్టుగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరిగడ్డ మాటున అక్రమంగా తరలిస్తున్న 15 లక్షల రూపాయల విలువ చేసే 89 ఎర్రచందనం దొంగలను రావూరు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రావూరు అటవీశాఖ రేంజ్ అధికారి రవీంద్రబాబు నేతృత్వంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమ రవాణా గుట్టురట్టయింది. వరిగడ్డి లోడుతో రావూరు నుంచి వెంకటగిరి వైపు వెళ్తున్న వాహనంలో తనిఖీలు నిర్వహించారు. వరిగడ్డి మోపుల కింద వ్యాన్లో ఎర్రచందనం దొంగలను తరలిస్తున్న వైనాన్ని గుర్తించారు. డ్రైవర్ పరారీ కావడంతో ఎర్రచందనం దొంగలను వ్యాన్ స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు జిల్లా అటవీ శాఖ అధికారి నెల్లూరు వారి సమాచారం మేరకు, వారి సూచన మేరకు మాకు రాపూరు అటవీ క్షేత్రాధికారిగా నాకున్నటువంటి సమాచారం మేరకు మదిలిమడుగు చెక్పోస్ట్ నందు రాపూరు రేంజ్ సిబ్బందిని, రాపూరు సెక్షన్ సిబ్బందిని, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ రాపూరు వారిని నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 5 గంటలకు రాపూరు పట్టణం సైడ్ నుంచి వెంకటగిరికి వెళ్ళే సందర్భంలో మదిలిమడుగు చెక్పోస్ట్, ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్దకు అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ రావడం జరిగింది. అందులో వరిగడ్డితో కప్పబడి ఉన్నది. మాకు వాళ్ళు వాహనాన్ని చెక్పోస్ట్ దగ్గర ఆపకుండా కొంచెం ముందుకెళ్లడంతో ఆ వాహనాన్ని వెంబడించి వెనకాలకి తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చిన మీద అందులో ఏమున్నది అనేది తనిఖీ చేయడంలో భాగంగా ఇది మొత్తం వరిగడ్డితో కప్పబడి ఉన్నది. వరిగడ్డి మోపులు కప్పబడి ఉన్నాయి. అవి చెక్ చేయడానికి ఇనుప కమ్మితో సాధారణంగా అటవీ శాఖ తనిఖీల్లో భాగంగా ఇనుప కమ్మితో దాన్ని పొడవడం జరిగింది.